అనుమానాస్పద స్థితిలో యువతి మృతి. అత్యాచారం చేసి హత్య చేశారంటున్న బంధువులు. మహబూబ్ నగర్ జిల్లా ముసాపేట మండలం వేముల గ్రామంలో 20 ఏళ్ల యువతి ప్రవళిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. గ్రామంలో నిన్న రాత్రి రాజకీయ గెలుపు సంబరాలు జరుగుతున్న సమయంలో ఈ దారుణ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. మృతురాలి బంధువుల కథన ప్రకారం గ్రామానికి చెందిన విష్ణు అనే వ్యక్తి ప్రవళికకు ఫోన్ చేసి ఊరిలోని రైతు వేదిక వద్దకు పిలిపించుకున్నాడని ఆరోపిస్తున్నారు. అక్కడ ఆమెపై అత్యాచారం చేసి అనంతరం హత్య చేశాడని వారు ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఘటనలో విష్ణుతో పాటు మరికొందరు కూడా పాల్గొని ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హత్య అనంతరం ఇది ప్రమాదవశాత్తు మరణమని చూపించేందుకు నిందితుడు ప్రయత్నించినట్లు బంధువులు తెలిపారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన మృతురాలి కుటుంబ సభ్యులు గ్రామస్తులు నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపిన ప్రాథమిక విచారణ వివరాల ప్రకారం ప్రవళిక మరియు విష్ణు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారని వెల్లడించారు. నిన్న రాత్రి రైతు వేదిక వద్ద ఇద్దరు శారీరకంగా కలిసినట్లు, ఆ సమయంలో ప్రవళికకు తీవ్రమైన రక్తస్రావం కావడంతో స్థానిక ఆర్ఎంపీ డాక్టర్ను సంప్రదించినట్లు తెలిపారు. అనంతరం ఆమెను జానంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటన అనంతరం విష్ణు పరారీలో ఉన్నాడని, అతని కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. 24 గంటల్లో నిందితుడిని అదుపులోకి తీసుకుంటామని, ఘటనకు సంబంధించిన అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నామని స్పష్టం చేశారు. పోస్ట్ మార్టం నివేదిక వచ్చిన తర్వాత మృతికి గల ఖచ్చిత కారణాలు వెల్లడవుతాయని తెలిపారు. ఈ ఘటనతో వేముల గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. యువతి మృతి నిజాలు తేలే వరకు న్యాయం జరగాలని గ్రామస్తులు కోరుతున్నారు. చంపిండ్రు. నాకు న్యాయం కావాలని కోరుకుంటున్నాను. ఎన్ని గంటల వరకు ఉంది మీ దగ్గర? సమాచారం ఇచ్చింది. ఈడికి వెళ్ళిపోయింది సార్. నేను ఇక్కడ కూర్చున్నా. ఈడికి వెళ్ళిపోయింది. పోయిన 15 నిమిషాలకు ఇట్లా కింద పడ్డది, రామ్ డాక్టర్ దగ్గర ఉన్నా అని ఉండదు అని చెప్పిండ్రు. చెప్పి వాళ్ళం ఈడ చెప్పేదాలకు తల్లి మేము పెట్టాలకల్లా మళ్ళీ ఆటోలో హాస్పిటల్ తీసుకుపోయింది. వాటికి తీసుకుపోయినాక అంబులెన్స్ వస్తే జానపేటకు తీసుకుపోయినాక మళ్ళీ 5 నిమిషాలకు తల్లి పోయింది. నాకు ఈయన ఉన్నా. మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఏమొచ్చి చనిపోయిందని తెలిసింది. ఫోను మా చెల్లెలు వీడియో చేసింది అనుమానం సార్. ఇంతకుముందు ఇంతకుముందు ఇట్లా ఏం లేకుండే సార్. అమ్మాయి కూడా సిన్సియర్ ఎక్కడ ఇది లేకుండే. అది ఖచ్చితంగా ఏమో చేసిండ్రు. రేపు అట్లా అయిపోయింది. నేను పెళ్లి చేస్తా అంటే కూడా అమ్మాయి పెళ్లి చేస్తా అంటే కూడా ఆగండి అయినా 2 ఏళ్ళ వరకు మీరు ఇప్పుడు బాధలు ఉండరు. మొన్న నాకు బ్రెడ్ ఎక్కింది, ఆమెకు ఆపరేషన్ అయింది, మీరు ఆగండి సార్ ఇప్పుడే వద్దు అని ఆగండి అయినా అని అన్నది సార్. అంటే ఆగినాము. అట్లా ఏమి లేకుండా సార్. పాప ఎంతవరకు 12 తగ్గింది. ఏం చేస్తుంది? మూసాపేట ఎస్ఐ గారికి, లోకల్ ఎస్ఐ గారికి, సిఐ గారికి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. వేముల విలేజ్ నుంచి ఒక అమ్మాయి ప్రవళిక అని ఒక అమ్మాయి చనిపోయింది, బ్లీడింగ్ హెవీ బ్లీడింగ్ అయిందని చనిపోయిందని దరఖాస్తు వస్తే మేము ఇక్కడికి రావడం జరిగింది. అంటే ప్రాథమిక సమాచారం ఏంటంటే విష్ణు అని ఈ అమ్మాయి ఇద్దరు లవ్ చేసుకుందని తెలిసింది. రాత్రి వీళ్ళిద్దరు రైతు వేదిక దగ్గర పోయి మరి సెక్షువల్ పార్టిసిపేట్ చేసినప్పుడు హెవీ బ్లీడింగ్ అయినట్టుంది. బ్లీడింగ్ అయితే తీసుకుపోయి ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర తీసుకుపోయారు. అక్కడ వాళ్ళ మదర్ ని కూడా పిలిపించడం జరిగిందంట వాళ్ళు రాత్ర. ఆ తర్వాత అక్కడి నుంచి మూసాపేట మన జానంపేట తీసుకుపోయే వరకు అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో పల్స్ రేట్ చూసి చనిపోయిందని చెప్పడం జరిగింది. ఈ విషయంలో ఇంకా ఇప్పుడు దరఖాస్తు ఇస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు మాకు ఆ దరఖాస్తు తీసుకున్న తర్వాత కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి ఆ అక్యూజ్ని వాళ్ళు ఏం చెప్తే అట్లా అక్యూజ్ని పట్టుకొస్తాం. ఇమీడియట్ పట్టుకొని రావడం జరుగుతుంది. పట్టుకొచ్చి అరెస్ట్ చేస్తాం. 24 అవర్స్లో వాడిని అరెస్ట్ చేస్తామని తెలియజేస్తాం. మీ అదుపులో ఉన్నాడా సార్? అదుపులు లేడు, ఇప్పుడు ఇంకా రాలేదు. వెతుకుతున్నాం. ఒక టీం